షర్మిల తన అన్నని నేరుగానే టార్గెట్ చేస్తోంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రాగానే నియంతలుగా మారిపోతారంటూ తన అన్నని నియంతంది. అదే సందర్భంలో జగన్ రెడ్డి అంది. అది తప్పుపట్టినటువంటి వైవి సుబ్బారెడ్డికి క్లాస్ పీకేసింది. తాజాగా చూస్తే షర్మిల మీదన జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడతారు. ఎందుకంటే షర్మిల అటాకింగ్ ప్రారంభించాక జగన్మోహన్ రెడ్డి తొలి సభ ఇవాళ ఆసరాకి సంబంధించి డ్వాక్రా మహిళలకి డబ్బులు రిలీజ్ చేసేటటువంటి సందర్భంలో ఉరవకొండలో జరిగిన సభలో మాట్లాడారు. కాబట్టి చూస్తే ఆయన చంద్రబాబుని విమర్శించారు, పవన్ కళ్యాణ్ని విమర్శించారు. పనిలో పనిగా ఒక చిన్నది డైరెక్ట్గా షర్మిలని ప్రస్తావించకుండా ఒక చిన్న ముక్క మాత్రం టచ్ చేశారు. షర్మిల మీద పరోక్ష వ్యాఖ్యలు మాత్రమే చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి, అంటే విడగొట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీని కదా. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి చంద్రబాబు అభిమాన సంఘం చేరారు. అంటే షర్మిల చంద్రబాబు అభిమాని అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించారు. హైదరాబాదులో ఉండి చంద్రబాబుకి స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాదే కదా. జాకి ఎత్తి చంద్రబాబును లేపేందుకు కష్టపడుతున్నారు. వీళ్ళ ఇల్లు వాకిలి అంతా పక్క రాష్ట్రం. ఇందులో పవన్ కళ్యాణ్కి వర్తిస్తుంది, షర్మిలకి వర్తిస్తుంది. కానీ అసలు పాయింట్ అయితే ఏది చంద్రబాబు అభిమాన సంఘంలో చేరారనే దానికంటే రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి చంద్రబాబు అభిమాన సంఘం చేరారన్నటువంటి పాయింట్ ఇక్కడికి